గోంగూర పప్పు అయితే చేస్తున్నాను. ఇంకా పప్పు అయితే ముందుగా ఒక 2 సార్లు బాగా కడిగేసుకొని ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు పక్కనైతే పెట్టుకోవాలి. ఇంకా ఇందులోకి నేను ఇవైతే తీసుకున్నాను. ఇంకా పోపులు కూడా ఇంకా గోంగూర ఇంకా స్టవ్ వెలిగించుకొని ఇంకా కుక్కర్ అయితే పెట్టేసుకొని ఇందులోనే కావాల్సినంత ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులో పోపులు అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పోపులు బాగా వేగాక ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇంకా ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా బాగా కలిపాక ఇంకా టమాటాలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఈ టమాటాలు కొంచెం మగ్గేదాకా మూత అయితే పెట్టుకోవాలి. ఇంకా టమాటాలు కొంచెం మగ్గాయండి. ఇంకొకసారి బాగా కలుపుకొని ఇందులోని ముందుగా కడిగి అయితే పెట్టుకున్నాం కదా గోంగూర, అదైతే వేసేసుకోవాలి. ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మనం ముందుగా అయితే నానబెట్టుకున్నాం కదా పెసరపప్పు, ఒక అరగంట సేపు అయితే నానిందండి. ఈ పప్పు అయితే మనం ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇందులో వాటర్ అయితే పోసుకోవాలి. మనకి ఎంత కావాలితే అంత, కొంచెం చిక్కగా కావాలంటే తక్కువే పోసుకోవాలి. కొంచెం పలసగా కావాలనుకుంటే కొంచెం వాటర్ అయితే ఎగస్ట్రా వేసుకోవాలండి. నాకైతే కొంచెం పలసగా కావాలనిపించింది, అందుకే కొంచెం వాటర్ అయితే కొంచెం ఎగస్ట్రా పోసుకున్నాను. ఇంకా ఇందులోనే కొంచెం కారం సాల్ట్ అయితే వేసేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. ఇంకా అంతే అండి, పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చిన్న వీడియో అయితే మిస్ అయిపోయిందండి, కొత్తిమీర అది వేసిన వీడియో. ఇంకా అంతేనండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి.